ఇక ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఈసారి ఎన్నికల్లో ప్రధాన అజెండా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారా సార్? ఆ ఎజెండాతోనే రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళాయి ఓకే. ఎన్నికలకు ముందు. ఆ ఎజెండాతోనే రాజకీయ పార్టీల నినాదాలుగా ప్రజల ఎన్నికల నినాదాలుగా ముందుకెళ్ళారు. సార్ చంద్రబాబు నాయుడు మొదట ఆ నినాదం లేదు. స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తే దానికి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నారు కాబట్టి సరిపోతుందన్న భావాలతో కాదు, స్పెషల్ స్టేటసే కావాలా అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అందుకున్నాయి. ఓకే. ఆ మార్గంలో కొంతకాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అవును స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని అన్నారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలకు ఈక్వల్ అయిపోయాడు. ఈయన కూడా అడుగుతున్నాడు, వీరు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు అన్న భావన వచ్చింది. దానికి కలిసి వచ్చింది ఏంటంటే, నువ్వు వద్దన్నావు కదా, మేము స్పెషల్ స్టేటస్ అంటే వీధుల్లోకి వస్తే మనం పోలీసులతో కొట్టించావు కదా, నీకేం హక్కు ఉంది అని ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ ఆయన కూడా అవును నేను ఆధారపడ్డాను, నమ్మాను, విశ్వసించాను, కేంద్రంలో ప్రభుత్వము మోడీ వచ్చి స్వయంగా ఇచ్చేశాడు, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు, బీజేపీ అడిగితేనే వచ్చింది ఇది, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను నమ్మాను అన్నాడు. ఏం చేస్తావు? నమ్మకూడదా? ఆ భావం ప్రజల్లో అందరూ ఈ రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ కొరకే పోరాడుతున్నారు. చంద్రబాబు వెనక వచ్చాడు అన్న భావన కన్నా అందరూ పోరాడారన్న భావన ఎక్కువ వచ్చేసింది. అధికార పార్టీ కూడా దానికే పోరాడుతుంది. ఎన్నికల నుంచి వచ్చారు, రాజీనామాలు చేపించారు, ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆ ఇష్యూ మీదనే కదా పెట్టి. అందుకని ఆ దాన్ని తుడిచేసుకున్నాడు బాగానే చంద్రబాబు. ఆ మహిళని ఆ మరకని తూర్చేసుకున్నాడు, వీళ్ళతో సమానం అయిపోయాడు. ఇక్కడ కాదు అని దానికన్నా సమానం అయిపోయాడు. ముగ్గురు మోదీలంటూ చంద్రబాబు గారు చేసినటువంటి ఈ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి కూడా కొంతమేరకు ఎఫెక్ట్ చూపించుంటాయి ప్రజల్లో అని అనుకుంటారా సార్? ఒకటి, ముగ్గురు మోడీలు ఏ రకంగా అంటే మోడీ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి, మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అనే దాని మీద ముగ్గురు మోడీలు ఒకటి మాత్రం నిజం. ఆ నిజం ఏంటంటే ఈ ఎన్నికల్లో 3 పార్టీలు ఏకమైనాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా. ప్రత్యక్షంగా కాకపోయినా 3 పార్టీలలో టీఆర్ఎస్ అక్కడ పోటీ చేయలేదుగా. బ్యాక్గ్రౌండ్ ఓపెన్గానే, ఆయన ఏమి దాచిపెట్టుకోలే. అవును. బీజేపీ కూడా దాచిపెట్టుకోలే. చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం ద్వారా బీజేపీ వైఎస్ఆర్సీపీకి బ్యాక్ బోన్గా ఉంది. ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి అధికార పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీని ఖాతరు చేయకుండా మమ్మల్ని ఏ రకంగా దేశంలో ఎక్కడ జరిగితే మా మీద కక్షగట్టి చేస్తున్నారు. దానికి వైఎస్ఆర్సీపీ ఏది అడిగితే అది ఇస్తున్నారన్న భావన ప్రజలు. ఈ ముగ్గురు మేము కాదన్నా ఈ ముగ్గురు ఏకమే అనేది అందరిలో తెలుసు. ఈసారి ఏపీలో ఎలక్షన్స్లో కొంచెం ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైజాగ్లో ఎంపీ స్థానం సార్. అక్కడ పోటీ చేస్తున్నటువంటి మాజీ డీజీపీ, మాజీ సిబిఐ లక్ష్మీనారాయణ గారు జేడీ. సో ఆయన గెలుపు అవకాశాల మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఆశయాలు బాగానే ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి? ఏం పాపం చేశారని? పేద ప్రజల కొరకు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. సార్ అవును, వాళ్ళకున్నంత ఉన్నతమైన ఆశయాలు ఏ పార్టీకి కూడా ఉండవేమో. ఆశయాలకు జయప్రకాష్ని చూసాంగా, జయప్రకాష్ నారాయణ గారు గొప్ప ఆశయాలతో వచ్చినటువంటి పార్టీ లోక్సత్తా. అందుకని ఆశయాలు ఒక్కటి సరిపోవు, దానికి తగిన అంగు ఆర్భాటాలు ఉండాలి, కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ కొరగారు. ఆ స్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వాలు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ.
డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది, అధికార దుర్వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది, అధికారం అనేది ఒక మదాంధకారంగా తయారవుతున్నది. ఈ స్థితిలో జయప్రకాష్ గారు ఏం చేస్తారు? పాపం చెప్పుకుంటూ చెప్పగలుగుతాడు, మన మాదిరిగానే ఓ మాట చెప్పగలుగుతాడు, మంచిది కాదు, తప్పు, ఈ రకంగా చేయకూడదు. ఓ సోక్రటీస్. ఆయన మాట ఎవరు? జేడి లక్ష్మీనారాయణ నిజంగా జనసేనకి ఊపుంటే మంచి వ్యక్తి. ఆయన ఏం తప్పు చేశాడు ఎన్నుకోకపోవటానికి? ఏం స్వార్థ రాజకీయాలు ఉన్నాయి? ఏం వ్యాపారాలు చేశాడు? ఏం అవినీతి పరుడు? ఎన్నుకోవాలిగా. ఎన్నుకుంటే ఆ ప్రజల్లో కొంత చైతన్యం ఉంది అని భావిద్దాం. ఎన్నుకోకపోతే ప్రజా చైతన్యమే ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాలి. భారం మన మీదనే ఉంది ప్రజా చైతన్యాన్ని చైతన్యపరచడానికి అని మనం భావించుకోవాలి. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు గారు ఎప్పుడూ లేని విధంగా వంగి వంగి పాదాభివందనాలు చేస్తూ వెళ్ళారు. దాన్ని ఆయనకి కొంచెం అంటే పాజిటివ్ అయింది అనే యాంగిల్ కూడా ఉంది సార్. అది ఎంతవరకు? విమర్శకులు నెగిటివ్గా చూస్తున్నారు. ఏంటి అది? ఎందుకు ఈ దిగజారుడు అంత వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి ఏమిటి అనేది వారి దృష్టిలో నెగిటివ్ ఉంది. ప్రచార ధోరణిలో మార్పులు, స్టైల్ మార్చారా ఏంటి సార్ ఆయన? స్టైల్ మార్చారు అని. గతంలో సీరియస్గా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి నవ్వండి అనేవాళ్ళం. సీరియస్గా ఒక్కసారి నవ్వండి నవ్వేవాళ్ళ సార్ వెంటనే? అయ్యో, జర్నలిస్టులతో చాలా చాలా బాగుంటారు అంటలేండి. చాలా బాగా ఉండేవారు. సో అందువల్ల స్టైల్స్ మారుతాయి. ఇప్పుడు జగన్ ప్రచారంలో వెళ్తున్నప్పుడు వెనకకు ఒకటి రెండు ఫర్లాంగులు నడిచేవాడట, అప్పీల్ చేస్తూ మాట్లాడుతూ వెనకకు వెనకకే అంతే, ఏం చూడకుండా వెనక్కి వెళ్ళి. అయితే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వెనకకు నడుచుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఏంటి గారడీలు అనొచ్చుగా. అతను ఆ స్టామినా నోబడీ కెన్ బీట్. ఇతనికి కూడా ఏజ్ అబౌట్ 69, 70లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా. రోజుకు 10-12, రాత్రి 2 గంటలు, 1 గంట. ఎవరు తక్కువ తినలే, కష్టపడటంలో. సో చూద్దాం. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 23rd. స్పెక్యులేషన్స్. ఒకసారి తెలంగాణ ఎన్నికలప్పుడు మొన్న 18లో శాసనసభ ఎన్నికలప్పుడు కొన్ని సర్వేలను నేను హేళన చేశాను, ఇది ఎట్లా సాధ్యమవుతుంది. నాకు కూడా ఈ పిసిసి ప్రెసిడెంట్ అయితే మన మిత్రుని ఆన్లైన్లోనే లైవ్లోనే తిట్టేశాడు. అయ్యే నిజమైనాయి, ఆ ఫలితాలే నిజమైనాయి. నేను కూడా అనుకున్నాను, ఏంటబ్బా ఇది అనుకున్నాను. మనం అంచనా కట్టని స్థితిలో ప్రజల భావాలు ఉంటున్నాయి. కొంతమంది నిజంగా సిన్సియర్గా చేసుకుంటూ పోతే మనకు నాడి పట్టుకోవచ్చునేమో, కానీ అంత వ్యవధి, అంత ఇది మనకు ఉండటం లేదు, అంత సునిశ్చిత దృష్టి మనకు ఉండటం లేదు. ఎలక్షన్స్కి ఒక 2-3 డేస్ ముందు శివాజీ గారు నిజం అనే ఒక డాక్యుమెంటరీ తీసి టీడీపీ ఓటర్లను కన్సాలిడేట్ చేశారు అనే వ్యాఖ్యలు ఉన్నాయి సార్, మీరేమంటారు? నేను సినిమాలు చూడక 35 ఏళ్ళు. సినిమా కాదు సార్, సినిమా ఆర్టిస్ట్ ఆయన. ఓకే, వారికి నాకు ఎందుకో వీరెవరి మీద రాజకీయాలకు రాకుంటే గౌరవిస్తానని తప్ప రాజకీయాల్లో వీళ్ళు పనికిరారు. ఎన్టీ రామారావు, జగ్గయ్య వచ్చాడు, ఒక్కసారికి వెళ్ళిపోయాడు. శారద వచ్చింది, ఒకసారికి వెళ్ళిపోయింది. కృష్ణ గారు సార్, కృష్ణ వచ్చాడు, ఒకసారి వెళ్ళిపోయాడు. ఇంకెవరు? మోహన్ బాబు గారు వచ్చారు ఒకసారి, గోపాలరావు గారు వచ్చారు ఒకసారి. వాళ్ళకున్న గౌరవం అంతే తప్ప గోపాలరావు గారు, రావుగోపాలరావు గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు కదా. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కూడా సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ వచ్చారు. అంతే తప్ప బియాండ్ ది స్ట్రెచర్ లాగితే గౌరవం ఏం కాదు. ఎవరికైనా వారి వారి స్థాయిలోనే ఉంటే గౌరవం. సో దాని మీద నో కామెంట్ అంటారా? నాకు అసలు
Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe Please subscribe Please subscribe to Mirror TV. to Mirror TV. Mirror TV. To Mirror TV. Thank you.